ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన సినిమా ఏదైనా ఉందంటే అది విజయ్ హీరోగా నటించిన జననాయగన్ అనే చెప్పాలి. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్న నేపథ్యంలో ఆయన చివరి సినిమాగా ప్రచారం పొందిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. కానీ సినిమా రిలీజ్ దగ్గర పడిన ప్రతిసారి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు మరోసారి పెద్ద షాక్ తగిలింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో జననాయగన్ విడుదలపై అనిశ్చితి మరింత పెరిగింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, కోర్టు ఇప్పుడేం చెప్పింది, సినిమా భవిష్యత్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జననాయగన్ సినిమా కేవలం ఒక సాధారణ సినిమా కాదు. ఇది విజయ్ కెరియర్లో చివరి చిత్రం అనే ప్రచారం ఉండటంతో పాటు రాజకీయ యాక్షన్ డ్రామాగా తెరకెక్కడం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. విజయ్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్న సమయంలో ఈ సినిమా విడుదల కావడం వల్ల ఇందులోని డైలాగులు, సన్నివేశాలు రాజకీయంగా ప్రభావం చూపుతాయనే చర్చ మొదలైంది. పూజా హెగ్డే, బాబీ డియోల్ వంటి స్టార్ కాస్ట్ ఉండటం, భారీ బడ్జెట్తో తెరకెక్కడం వల్ల సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ ఇదే సినిమా ఇప్పుడు కోర్టులు, సెన్సార్ బోర్డు చుట్టూ తిరుగుతుండటం వలన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. సినిమా సెన్సార్ కోసం పంపినప్పుడు చిత్ర పరీక్ష కమిటీ కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా కొన్ని రాజకీయ సూచనలు, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. జనవరి 5న సెన్సార్ బోర్డు చైర్మన్ ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించడంతో నిర్మాతలు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడే ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమాను పరిశీలించి ఒక కీలక తీర్పు ఇచ్చింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పుతో నిర్మాతలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమా విడుదల ఖాయమని భావించారు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. సెన్సార్ బోర్డు ఈ తీర్పును అంగీకరించకుండా డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ముందు సెన్సార్ బోర్డు తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ బలమైన వాదనలు వినిపించారు. చిత్ర పరీక్ష కమిటీ సభ్యుల ఫిర్యాదుల మేరకు సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయకుండా నేరుగా సర్టిఫికేట్ ఇవ్వాలని కోరడం చట్టబద్ధంగా సరైంది కాదని స్పష్టం చేశారు. మరోవైపు సింగిల్ బెంచ్ సెన్సార్ బోర్డు వాదనలకు తగిన సమయం ఇవ్వకుండానే తీర్పు ఇచ్చిందాన్ని కూడా పేర్కొన్నారు. ఈ అంశాలు డివిజన్ బెంచ్ను ప్రభావితం చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 20న విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కీలక తీర్పును వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా రద్దు చేస్తూ కేసును తిరిగి సింగిల్ జడ్జికే పంపింది. అలాగే నిర్మాతలకు తమ పిటిషన్లో సవరణలు చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. అంటే ఈ వివాదం మళ్ళీ మొదటి దశకు వచ్చినట్టే. సెన్సార్ వివాదం ఇంకా ముగియలేదని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఈ తాజా తీర్పుతో జననాయగన్ విడుదల మరింత ఆలస్యం కానుందని దాదాపు ఖాయమైంది. సినిమా మళ్ళీ రివైజింగ్ కమిటీకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి మరోసారి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కూడా ఉండొచ్చు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరి సినిమాగా భావిస్తున్న ఈ చిత్రం ఇలా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఇండస్ట్రీలో కూడా ఇది ఒక కీలక ఉదాహరణగా మారింది. మొత్తానికి జననాయగన్ సినిమా సెన్సార్ వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. కోర్టు తదుపరి విచారణలు, సెన్సార్ బోర్డు నిర్ణయాలే ఈ సినిమా భవిష్యత్తుని నిర్ణయించనున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.